హలో అండి, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. ఈరోజు రెసిపీ వెన్ పొంగల్. దీన్ని కట్టై పొంగల్ అని కూడా అంటారు. దసరా నవరాత్రులు రాబోతున్నాయి కదండి. అమ్మవారికి నైవేద్యానికి చేసే వంటకాల్లో కట్టై పొంగల్ అనేది చాలా ప్రశస్తమైంది. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని దోరగా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేయాలి. చూడండి, ఇలా రోస్ట్ చేసినందువలన చల్లగా అయిన తర్వాత కూడా ముద్ద అయిపోకుండా మనం ఏ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేస్తామో అలాగే ఉండిపోతుంది చేసిన తర్వాత కూడా. ఇప్పుడు ఇంకొక కప్పు ఏదైతే బియ్యం రెడీ చేసి పెట్టుకున్నామో అది కడిగి ఈ పాత్రలో వేస్తున్నాను. అడుగు మందం ఉన్న పాత్ర తీసుకోండి. పాత బియ్యం ఇది, నేను తీసుకున్నది సోనా మసూరి. అందుకని ఇప్పుడు 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు కలిపితే 2 కప్పులు అయింది కదండి. దానికి 6 ఇంతలు అంటే 12 కప్పుల నీరు దీనికి కలిపాను. అదే మీరు కొత్త బియ్యం తీసుకున్నట్టయితే 4 ఇంతలు నీళ్లు కలిపితే సరిపోతుంది, అంటే 8 కప్పులు కలిపితే సరిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోండి. ఇది విడిగా పాత్రలోనే చేస్తే మంచి రుచి ఉంటుంది కుక్కర్లో కంటే. ఇప్పుడు దీనికి 1/2 స్పూను మిరియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను పసుపు. చూడండి, దాదాపు 20 నిమిషాలు అయిన తర్వాత ఇలాగ ఉంది. ఇప్పుడు దీనికి సరిపడా, రుచికి సరిపడా ఉప్పు. నేను ముందే ఉప్పు వేయలేదు. ఉప్పు వేస్తే పప్పు బియ్యము కొంచెం కటకట్లాడుతూ ఉంటాయి అనుకుని ఉడికిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాను. ఇంకా ఈ మిశ్రమం దగ్గరికి రావాలి. ఉడికిపోయింది పప్పు బియ్యము, కాకపోతే ఇంకొంచెం దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇంకొక బర్నర్ మీద చూడండి నెయ్యి తీసుకున్నాను. నైవేద్యానికి కాబట్టి నేను ఆవు నెయ్యి తీసుకున్నాను, శ్రేష్టం కాబట్టి. ఎంత నెయ్యి వేస్తే అంత రుచి అండి. ఇంత అంత అని నెయ్యికి ఏమీ కొలత లేదు. నేను 3/4 కప్పు తీసుకుని దీంట్లో కొన్ని జీడిపప్పు ముక్కలు వేసి వేయించుకున్నాను. కచ్చపచ్చగా దంచిన జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకుని కొద్దిగా కరివేపాకు, 1/4 స్పూను ఇంగువ వేసుకుని ఇవంతా వేయించుకోవాలి. ఇది చూడండి మరుగుతోంది, ఇంకా దగ్గరకు వస్తుంది, మసిలింది. ఇప్పుడు నెయ్యిలో మనం అంతా వేయించి పెట్టుకుని ఈ మిశ్రమం అంతా దీంట్లో వేసేసేయాలి అన్నం పప్పులో. ఇది అంతా దగ్గరకు వచ్చి వాసనంతా పట్టే వరకు ఇంకొక 3-4 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇంకా ఆఫ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.